తల్లిదండ్రులను ద్వేషించే వాళ్ళు భార్యను ఎలా ప్రేమించగలుగుతారు, బిడ్డలను ఎలా ప్రేమించగలుగుతారు? స్వార్థంతో ప్రేమించినా అది ప్రేమ కాదు. మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 10 ఆజ్ఞల్లో కూడా ఇది ఒకటి. అంటే మనం ఏం చేస్తాం? అసలు నీకేం తెలియదు, నువ్వు పిచ్చిదని అంటారు తల్లి కదా. పాపం ఆ పిచ్చిది కంటేనే కదా నువ్వు జ్ఞానవంతుడు, నువ్వు పుట్టుకొచ్చింది. అది మర్చిపోతాం. ఇప్పుడు ఆ పిచ్చిది కంటే ఈ జ్ఞానవంతుడు పుట్టుకొచ్చింది, పాపం మర్చిపోతాడు ఇంతలోనే. సో మనం తల్లిని ప్రేమించాలా, తండ్రిని సన్మానించాలి. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ఎద్దులోనే శ్రమ పడతాడు తండ్రి ఈ బాగోగుల కోసం. ఎక్కడ బనియన్స్ తెచ్చుకుంటే, ఎక్కడ కావలసిన